కార్తీక మాసం సందర్భంగా కొన్ని మంచి విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. మనం ఇంట్లో చేసే నిత్య పూజ దీపారాధన ఏ సమయంలో చేస్తే ఏ ఏ దేవి దేవతలకు చెందుతుందనేది, అలాగే ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని ఏ ఏ పుష్పాలతో పూజ చేస్తే మనకి ఎలాంటి ఫలితం లభిస్తుంది అనేది, అలాగే ఏ వస్తువుల్ని దానం చేయటం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు చేసే పూజలన్నీ కార్తీక దామోదరునికి చెందుతాయి. కార్తీక మాసం కాకపోయినా సూర్యోదయానికి కంటే ముందు చేసే పూజలన్నీ విష్ణువుకి చెందుతాయి. సూర్యోదయం తర్వాత చేసే పూజలన్నీ పరమశివుడికి చెందుతాయి. మనం ఇంట్లో చేసే నిత్య దీపారాధన పూజలు ఎప్పుడు 10-11 లోపు పూర్తి చేయటం మంచిది. మిట్ట మధ్యాహ్నం 12 నిత్య దీపారాధన చేసి పూజ చేయటం అంత మంచి సత్ఫలితాలనివ్వవు. కార్తీక మాసంలో ఎవరైతే పళ్ళును దానం చేస్తారో వాళ్ళ పాపాలు సూర్యోదయానికి చీకటిలాగా చెదిరిపోతాయి. దీపం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము కదా. సాయంత్రం సంధ్యా సమయంలో చేసే దీపారాధన పూజలన్నీ లక్ష్మీదేవికి చెందుతాయి. విష్ణువుని కమలాలతో పూజ చేస్తే వాళ్ళ ఇంట్లో లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది. విష్ణువుని తులసి దళాలతో జాజి పూలతో పూజించే వాళ్ళు ఈ భూమి మీద మళ్ళీ పుట్టరు.